రామ్మోహన్ గారు ఈరోజు డిఎస్సి శ్రీనివాస్ గారు అకాల మరణం ఎలా అంటే మీ రాజకీయ జీవితంలో మీకు కూడా చాలా సార్లు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన మన మధ్య లేరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ దంపతులు? మరి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కానీ మరి తెలంగాణలో కానీ అతిపెద్ద మరి రాజకీయ నాయకుడిగా మరి ఒక రాజకీయ కురువృద్ధునిగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఎంతోమందిని రాజకీయాల్లో పైకి తీసుకొచ్చి సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ మరి దేశ రాజకీయాల్లో కానీ మరి వాళ్ళ జాతీయ నాయకులతో కానీ మమేకమైతూ తనదైన ముద్ర వేసి మరి ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన డీసీనన్న లేకపోవడం అనేది మరి రాజకీయంగా మరి ఇక్కడ ఒక పెద్ద లోటు. వారు నిజంగా వారు ఉన్నంతసేపు రాజకీయాల్లో కూడా మంచి సేవలు చేశారు, మంచి అందరికి స్ఫూర్తినిచ్చారు, ఎంతోమంది కూడా రాజకీయంగా కూడా లైఫ్నిచ్చారు. మాకు కూడా పర్సనల్గా కూడా మంచి ఇది మాకు గారి మా భార్యకు కానీ అందరికి కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఉన్నా సూచనలు ఇచ్చేవారు, ఏదైనా ఉన్నా కూడా ఫోన్ చేసి చెప్పేవారు. కాబట్టి వారు మరణం నిజంగా తీరని లోటు. వారు ఆత్మ సంతృప్తిగా ఉండాలని చెప్పి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటారు. సో గవర్నమెంట్ ఈరోజు అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలకి శ్రీకారం చుట్టిందని అంటున్నారు. అది ఎంతవరకు డెఫినెట్గా మరి గవర్నమెంట్లో పెద్దలందరూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంతా దాని మీద తగు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు. అక్కడ మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్దలు తండ్రి సమానులు, చాలా మంచి అంకుల్, మాతోటి ఉన్న సత్సంబంధం ఎప్పుడు చూసినా ఒక కుటుంబంలాగా కూతురులాగా చూసేవాళ్ళు. సో ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. సో తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జాతీయ దేశ రాష్ట్ర రాజకీయాలకు ఒక స్ఫూర్తిదాయకమైన డి శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ భగవంతుడు అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ కుటుంబానికి వారికి ఉన్నట్టు అనుబంధం? సో ఎక్కడ కలిసినా కూడా అంకుల్ ఇప్పుడు ఒక 10 years నుంచి తను బాగలేకపోవడం అట్లా. సో ఎక్కడ కలిసినా విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ, మంచి ఫ్యూచర్ ఉన్న నాయకులు రామ్మోహన్ పులి అంటుండే. సో ఎక్కడ కలిసినా చాలా మంచివారు. సో అనారోగ్యం పాలే, సో ఏజ్ కూడా ఎక్కువైపోయింది, చాలా బాధాకరం.